హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం ఫుడీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. బిర్యానీ అనగానే కష్టపడుతుంటారా? ఏమాత్రం వంట రాని బిగినియర్స్, బ్యాచిలర్స్ కూడా ఇంట్లో ఉండే సింపుల్ పదార్థాలతో పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి అందులో 1.5 స్పూను కారం వేసుకోండి. అందులో రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 3 గంటలు నూనె వేసుకోండి. అందులోనే 1 స్పూను నెయ్యి వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకోండి. హోల్ గరం మసాలా లవంగాలు, యాలకుల, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మొత్తం హోల్ గరం మసాలా వేసుకొని అది కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఒకసారి ఇలా చక్కగా కలుపుకొని హైలో పెట్టి మంట 2 నిమిషాలు హైలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. కొంతమంది చెప్తుంటారు ఆనియన్స్ మూత పెడితే సరిగ్గా బాగుండదని చెప్పి. ఏం కాదండి, బాగుంటాయి. చూడండి మీరు ఒకసారి. ఇలా సగం ఫ్రై అయిన తర్వాత అందులో మనం జీడిపప్పులు ఇప్పుడు వేసుకోవాలండి. ఫస్టే వేసుకుంటే ఏంటంటే ఫస్ట్ వేసుకుంటే ఎక్కువ మాడిపోతాయి. అందుకని చెప్పి ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా, పచ్చిమిర్చి వేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మీడియంలో కాకుండా మంట హైలో కాకుండా కొంచెం హై మీడియం మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా ఉండిద్ది. ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేయండి. ఇవంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని అందులో మనం టేస్టింగ్ సాల్ట్ ఆప్షనల్ అండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసుకొని అదంతా బాగా ఫ్రై అవ్వనియండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని అదంతా చక్కగా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చింది. పెరుగులో వాటర్ మొత్తం కలిసి చూడండి. ఒకసారి కలుపుకొని మాడుతుందేమో చూసుకోండి. ఇలా మధ్యలో తీసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టేయండి. 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి ముక్కలు. కొంచెం వాటర్ కూడా కొంచెం తగ్గిపోయాయి చూడండి. అప్పుడు ఎసురు వేసుకోండి. కొంతమంది ఒక్కొక్క చోట బియ్యానికి పట్టి వాటర్ వేసుకుంటారండి. ఒక్కొక్కరు ఒక్కదానికి 2 గ్లాసులు వేసుకుంటారు. ఒక గ్లాస్కి 2 గ్లాసు వాటర్ వేసుకుంటారు. ఒక్కొక్కరైతే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకుంటారు. అలా మీకు మీ బియ్యానికి సరిపోయేంత వాటర్ వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని
మొత్తం చక్కగా కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకున్నానండి. ఉప్పు చెక్ చేసుకొని నాకైతే కొంచెం ఉప్పు పడింది, వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని చూడండి ఎసురు వచ్చేసింది. ఎసురు వచ్చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న బియ్యము అందులో వేసేసుకోండి. బిర్యానీ అంటే ఒక్కొక్కరు తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు, బిర్యానీ నాకు రాదే అది ఇది అని. ఏం లేదండి, బిర్యానీ సింపులేనండి. మనం ఒక్కసారి చెడిపోయినా కూడా ఇంకోసారి అట్లా చేస్తూ ఉండండి, అదే వచ్చిద్ది. ఎవరు ఫస్ట్ ఒకేసారి ఎవరికి రాదు, ఇలా ట్రై చేస్తూ ఉండండి, వచ్చిద్ది. ఈజీయేనండి, అంత కష్టమేం కాదు. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి. ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం వేసుకోండి. తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. తర్వాత చూడండి రైస్ ఇలా వాటర్ సగం అయిపోయినప్పుడు ఒక్కసారి మొత్తం కింద మీద కలుపుకొని సిమ్లో పెట్టుకొని దమ్ పెట్టేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దమ్ పెట్టేసుకోండి. ఇదిగోండి చక్కగా దమ్ అయిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, బిగినర్స్ బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసుకునే సింపుల్ చికెన్ బిర్యానీ. అంతేనండి, బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఇలా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.